మనం వింటుంటాము కాక్లియర్ ఇంప్లాంట్స్ తోటి వినికిడి శక్తిని తెప్పించవచ్చు అని చెప్పి సర్జరీస్ చేస్తూ ఉంటారు చాలా మంది. అలా ఉన్న వాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ అవసరం పడుతుందా? పడుతుందండి. సో జనరల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ జరిగేది మనకి ఇయర్ కి జరుగుతుంది. అవును. జనరల్ గా ఏవైనా సరే మనకున్న సెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ముక్కుతో ఒకటి పీల్చాము అంటే ఇది ఈ వాసన, ఇది పువ్వు, లేకపోతే ఇది మసాలా అనే ఆ వాసనలు డిఫరెన్షియేట్ చేయడానికి వాసన చూసినప్పుడు అది బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ లో ఇది అనేది ఒకటి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో అలా మనం తెలుసుకుంటాం. హియరింగ్ అయినా అంతే, ఏ సెన్స్ ఆర్గన్ అయినా సరే మనకి ఆ సెన్స్ లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ అంతే. ఐడియల్లీ మనం హియరింగ్ అంటే ఇట్స్ అ బ్రెయిన్ ఫంక్షన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే నరాలు ఏవైతే బ్రెయిన్ కి వెళ్తున్నాయో, ఆ ఆడిషన్ ఏదైతే బ్రెయిన్ కి వెళ్తుందో, మాటలు ఏవైతే బ్రెయిన్ కి వెళ్తున్నాయో దానికి ఒక మీనింగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిందా, డోర్ బెల్ వచ్చిందా అనేది మనం డిఫరెన్షియేట్ ఎలా చేసుకుంటాము? ఎందుకంటే అది బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఈ సౌండ్ అనేది విని ఐడెంటిఫై చేస్తుంది. ఈ డిఫరెన్సియేషన్ రావాలి అంటే ముందు ఆ నరాలు అనేవి పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇయర్ క్లోజ్ అయిపోయి ఉంటుందో, ఇప్పుడు హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే చెవు లోపల భాగం పని చేయట్లేదు. సో అది పని చేయనప్పుడు అక్కడ గేట్ క్లోజ్ అయిపోయింది. కాక్లియర్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఈ గేట్ ని మనం ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు అక్కడి నుంచి ఆ స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది. సో బ్రెయిన్ వెళ్ళేటప్పుడు ఏదైతే దారి ఉంటుందో, ఏ నరాలు ఏదైతే దారి వేయాలో ఆ దారి ఉండదు. జనరల్ గా శిశువు తల్లి గర్భంలో ఉన్న 3 నెలలకే, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, అది అయ్యేసరికే వినడం అనేది స్టార్ట్ చేస్తారు. అందుకే మదర్ వాయిస్ కి బాగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా సౌండ్స్ వస్తే కిక్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. సో పుట్టిన తర్వాత దగ్గర సంవత్సరం పాటు హియరింగ్ లేదనుకుంటే వాళ్ళు సంవత్సరంన్నర వినలేదు అనే లెక్క. అంటే 1.5 year ఆడిటరీ డిప్రైవేషన్ ఉన్నట్టు అనమాట. సో ఇదంతా కవర్ చేయాలి. ఇన్ని రోజులు వాళ్ళకి ఆ నరాలు అనేవి స్టిమ్యులేట్ కాలేదు. సో అవి స్టిమ్యులేట్ చేయాలి అంటే థెరపీ అనేది చాలా అవసరం. మనం ఎంత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఎంత లిస్నింగ్ మీద ఫోకస్ చేస్తే అంత వాళ్ళు మాటలు అనేవి నేర్చుకుంటారు. అలా ఎంతకాలం తీసుకోవాలి స్పీచ్ థెరపీ? సో థెరపీ అనేది ఒకసారి కాక్లియర్ ఇంప్లాంట్ అయిన తర్వాత థెరపీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందండి, ఏ ఏజ్ అయినా సరే. చాలా మంది అనుకుంటారు బాగా చిన్నప్పుడు ఇంప్లాంట్ చేస్తే ఇంకా అవసరం ఏముంటుంది, ఇప్పుడు మాటలు నేర్చుకునే వయసే కదా, ఇంట్లో ఉంటే నేర్చుకుంటారు కదా అని అనుకుంటారు. కానీ బ్రెయిన్ ఇన్ని రోజులు జనరల్గా ఒక సెకండ్కి 700 నుంచి 1000 న్యూరల్ కనెక్షన్స్ జరుగుతాయి మనం ఇచ్చే స్టిమ్యులేషన్తో. ఓకే. సో ఒక సెకండ్కి అలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఆ నరాలు అనేవి స్టిమ్యులేట్ అవ్వలేదు. వీటిని స్టిమ్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని స్ట్రాటజీస్ వాడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా పుట్టిన నార్మల్ హియరింగ్తో పుట్టిన పిల్లలకి మనము ఇలా వినాలి, ఇది వినాలి, అది వినాలి, లేకపోతే ఇది స్మెల్ చూడాలి, ఇట్లా మాట్లాడాలి అని మనం చెప్పము. వాళ్ళకి అది అలవాటు. కరెక్ట్. ఇట్స్ సబ్ కాన్షియస్ గా జరుగుతూ ఉంటాయి అవి అలవాటు కింద. కానీ ఎవరైతే వినికిడి లేక ఒక స్టేజ్ వచ్చా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటారో వాళ్ళకి వినికిడి అనేది ఇప్పటిదాకా లేదు. సో ఆ వినడం అనేది కూడా ఒక హ్యాబిట్ చేయాలి. మనం కూర్చోబెట్టి థెరపీలో ఎన్ని పదాలను నేర్పించగలుగుతాము? ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చేసరికి నార్మల్ హియరింగ్ పిల్లలు అయితే రీసెర్చ్ చెప్తుంది ఇది 45 లక్షల పదాలు ఆల్రెడీ విని ఉంటారు. కరెక్ట్. స్కూల్ కి వెళ్ళే ఏజ్ కి. అప్పుడు వాళ్ళు దే ఆర్ వెల్ ఎక్విప్డ్. అక్కడికి వెళ్ళి టీచర్ చెప్పేది అర్థం చేసుకోవడానికి గానీ, ఆవిడ చెప్పేది వినడానికి కానీ, అకాడమిక్స్ లో పుల్ ఆఫ్ చేయడానికి కానీ. అంటే అంత లాంగ్వేజ్ ఇవ్వాలి అంటే ఎంత స్టిమ్యులేషన్ ఇవ్వాలి, అది రావాలి అంటే ఎంత లిస్నింగ్ ఉండాలి. అది కూర్చోబెట్టి నేర్పించలేము, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి పిక్ చేసుకోవాలి. అప్పుడు లిస్నింగ్ అనేది వాళ్ళకు కూడా ఒక హ్యాబిట్ అవ్వాలి. సో మనము పేరెంట్స్ ని ట్రైన్ చేస్తాం. ఓకే. సో అది చిన్న ఏజ్ నుంచి, యాజ్ యంగ్ యాజ్ 10 months, 9 months, 8 months ఎప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అయితే అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో అక్కడి నుంచి థెరపీ అవసరమే. అక్కడి నుంచి వాళ్ళ ఏజ్ని బట్టి, స్టేజ్ని బట్టి మనము థెరపీ అనేది తీసుకుంటూ ఉంటాం.